కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో త్రుటిలో ప్రాణనష్టం తప్పింది. భవానీపేటలో భారీ వర్షాలకు వడ్ల సత్తయ్య, ఈశ్వరయ్యల ఇల్లు ఒక్కసారిగా నేలకూలింది. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు. ఇక జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలకు తీవ్ర నష్టం జరిగింది. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో త్రుటిలో ప్రాణనష్టం తప్పింది. భవానీపేటలో భారీ వర్షాలకు వడ్ల సత్తయ్య, ఈశ్వరయ్యల ఇల్లు ఒక్కసారిగా నేలకూలింది. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు. ఇక జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలకు తీవ్ర నష్టం జరిగింది. మరిన్ని డీటెయిల్స్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, జిల్లాలో వర్షాల ప్రభావం ఎలా ఉంది? జ్యోతి, కామారెడ్డి జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. గత 3 రోజులుగా కూడా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదైనాయి. చాలా చోట్ల అతి భారీ వర్షాలు కూడా నమోదైనాయి. ముఖ్యంగా కామారెడ్డి పట్టణంతో పాటు ఎల్లారెడ్డి నియోజకవర్గంలోనూ పెద్ద ఎత్తున వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం భవానీపేట గ్రామంలో ఒక ఇల్లు కొద్దిసేపటి క్రితం పడిపోయింది. ఆ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు ఆ ఇంట్లో ఇల్లు పడిపోయినటువంటి సమయంలో ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. లింగంపేట మండలం భవానీపేట గ్రామానికి సంబంధించినటువంటి వడ్ల సత్తయ్య, ఈశ్వరయ్య ఇద్దరు అన్నదమ్ములు ఉమ్మడి కుటుంబంగా ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. అది గతంలో పురాతన కట్టడంగా చెప్తున్నారు. అదంతా కూడా కనీసం ప్లాస్టింగ్ లేనటువంటి గోడలు మనకు ఆ విజువల్స్ లో కనిపిస్తున్నాయి. అవన్నీ కూడా కేవలం ఇటుకలు మట్టితో కట్టినటువంటి ఇల్లు, పాతకాలం నాటి ఇల్లు. దాంట్లోనే ఉమ్మడి కుటుంబం ఉంటుంది. కుటుంబంలో మొత్తం 11 మంది సభ్యులు, జాయింట్ ఫ్యామిలీ కావడంతో 11 మంది సభ్యులు అదే ఇంట్లో ఉంటున్నారు. అయితే ఒక చిన్న ఫంక్షన్ ఉండడంతో వారంతా కూడా ఈ రోజు ఇంట్లో నుంచి బయటకు వచ్చినట్టుగా మనకు ప్రాథమికంగా సమాచారం అందుతుంది. ఈ క్రమంలో ఇంట్లో ఎవరు లేని సమయంలో గోడలు గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు ఆ గోడలన్నీ కూడా నానినాయి. ఇటుకల మధ్య మట్టి వర్షాలకు కరిగిపోవడంతో ఒక్కసారిగా గోడలన్నీ కూడా పడిపోయినాయి. మొత్తం ఇల్లంతా కూడా నేలమట్టమైంది. ఆ సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. కానీ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కావచ్చు, కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు, అట్లాగే ఇంట్లో రోజువారీగా ఉపయోగించేటువంటి వస్తువులన్నీ కూడా పూర్తిగా డ్యామేజ్ అయినటువంటి విషయాన్ని స్థానికులు చెప్తున్నారు. ఇప్పుడిప్పుడే రెవెన్యూ, పంచాయతీ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. వారంతా కూడా ఏదైతే శిథిలమైనటువంటి ఇల్లు పడిపోయినటువంటి ఇల్లుకు సంబంధించినటువంటి మెటీరియల్ దాన్ని తొలగించేటువంటి జేసీబీలు తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో గత 3 రోజులుగా కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. చాలా చోట్ల 20 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది. ముఖ్యంగా లింగంపేట మండలము, కామారెడ్డి మండలము, ఎల్లారెడ్డి మండలము, మాచారెడ్డి మండలాల్లో 18 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. ఇప్పటికే లింగంపేట మండలానికి సమీపంలో ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టు ఇప్పటికే పూర్తి స్థాయిగా నిండిపోయింది. గేట్లు కూడా నిన్నటి నుంచి కూడా గేట్లు ఎత్తి 5,000 క్యూసెక్ల నీటిని కిందికి వదులుతున్నారు. సో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా కామారెడ్డి, లింగంపేట మండలాల్లో వర్షాల యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఇప్పటికే కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్ ప్రాజెక్టు కూడా మంజీరా పరివాహక ప్రాంతంలో కురిసినటువంటి వర్షాలకు పెద్ద ఎత్తున ఇన్ఫ్లో వస్తుంది. ప్రాజెక్టు కూడా 17 టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి నిజాం సాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 13 టీఎంసీల నీటి మట్టానికి చేరుకుంది. ఇవాళ రాత్రి నిండుతుందని చెప్తున్నారు. సో ఇంకా కామారెడ్డి జిల్లాలోని వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే కామారెడ్డి మున్సిపాలిటీలోను మున్సిపల్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. అయితే ఈ రోజు లింగంపేట మండలంలో ఇల్లు కూలిపోయినటువంటి ఘటన అయితే కొంత కలకలం రేపింది. ఆ సమయంలో ఇంట్లో వారు లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. కానీ ఆస్తి నష్టాన్ని మాత్రం నివారించలేకపోయినటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం అక్కడ కనిపిస్తుంది. జ్యోతి.